మాట్లాడుతున్నాడు తప్ప ఇంకేం లేదు అక్కడ. ఓకే ఓకే రైట్. అంత చిన్నప్పరెడ్డి గారు కూడా జాయిన్. చిన్నప్పరెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూర్ అప్డేట్స్ అంతా సాఫీగా సాగిందా? నమస్కారం సార్, ప్యానల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. భారతదేశంలో ఏ రోజు కూడా ఏ నాయకుడు వస్తున్నా సరే రోడ్లని తవ్వి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటటువంటి ప్రజలని రానియకుండా చేయటం కోసం రోడ్లని సైతం తవ్వి గుంతలు చేసి బండ్లు, కార్లు, లారీలు పోకుండా చేసినటువంటి పరిస్థితిని మనం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఏ ప్రజానాయకుడి దగ్గరికి ప్రజలను పోనీయకుండా ఉండటానికి పోలీసులు వాడినటువంటి పరిస్థితిని మనం ఇప్పటిదాకా చూడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ కోసం వెళ్ళాడు. 10 మంది పోవాలనో 5 మంది పోవాలనో రోజు ఆంక్షలు పెట్టడం, వేల మంది పోలీసులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయడం కోసం విపరీత ప్రయత్నం చేయటం. అంతే పోటీగా అభిమానం ఉన్నటువంటి నాయకులు ప్రజలు రాకుండా ఎక్కడికి పోతారు సార్? ఎక్కడికి పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాభిమానంతో కూడినటువంటి వెల్లువ వస్తూ ఉంది. అలాంటి ప్రజల యొక్క అభిమానాన్ని చూడలేక వీరు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అబాసుపాలు చేయడం కోసం లిక్కర్ కేసు అని ఒకరోజు, లేకపోతే ఇంకొకటని మా నాయకులందరినీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టే బాధ్యత మా పార్టీ నుంచే పోయినటువంటి వారు తీసుకున్నారన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళితే ఆ ప్రజా బలాన్ని చూస్తే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంటానికి ఇంతకన్నా తార్కాణం ఏం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 2029లో అయితే 27లో అవుతుందో ఎప్పుడు అవుతుందో చూద్దాం. జమినీ ఎలక్షన్లు వస్తాయో లేకపోతే 29 దాకా ఆగాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం ఎలా ఉంటుందో చూస్తే అర్థమవుతూ ఉంది. అవి చూడలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లని 11 కోట్లని 11వ తారీఖు అరెస్ట్ అని ఏందయ్యా రోజు ఒక సోది బ్యాండ్ ఓడిపెట్టుకుని రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారని పబ్బం గడుపుకుంటూ ఏంటి 11 ఏంటండి సార్? జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వచ్చినాయి అని అవహేళన చేస్తూ 11 కోట్ల రూపాయలు దొరికినాయి అంట లిక్కర్ కేసుకు సంబంధించి. ఇంత కేసు కూడా లేనటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి 11 కోట్లు తెచ్చిపెట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి 11 కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పేసి ఈరోజు, ఎందుకంటే కేసుకి ఎక్కడ ఎవిడెన్స్ దొరకట్లే, అందుకని సొంత డబ్బులే పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎవరు పెట్టించారనేది నిజాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. ఈ గవర్నమెంట్లో తెలియకపోతే నెక్స్ట్ గవర్నమెంట్లో తెలుస్తాయి. ఎక్కడికి పోతాయి సార్? ప్రతిదీ కూడా ఇది లెక్కర డబ్బులు అని చెప్పి 11 కోట్లు తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో ఎవరు పెట్టారు అంతేనా? అంతే కదా. నేను మాట్లాడచ్చు అంతరిచ్ ఫెలోస్ 11 కోట్లు అక్కడ పెట్టేసి ప్రభుత్వం అక్కడ తమ్ముడు ఇక్కడ అన్న తగులుకుంటే పెద్ద 11 కోట్లు అనేది గురు శిష్యులే కదా సార్. వారికి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి శిష్యుడు ఇక్కడ ఉన్నారు. ఆడు చెప్తే 11 కోట్ల అడ్జస్ట్మెంట్ కావాలా లేకపోతే ఇంకోటి కాదా? ఏమన్నా పెద్ద 11 కోట్లు అనేది అసలు వాళ్ళకి లెక్కే ఉంది సార్. 2 ఎకరాల నుంచి వచ్చిన వాళ్ళు లక్షల కోట్లకు పోయితే 11 కోట్ల రూపాయలదే ఉందండి. ఒక నాయకుడిని సమూలంగా నాశనం చేయాలన్నప్పుడు 11 కోట్లు అనేది ఒక చిన్న ఇన్వెస్ట్మెంటే కదా వాళ్ళకి. అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా లాగారు. ఇప్పుడు లాగేదే ఉంది సార్. గురు శిష్యులు ఏదైనా ఒకరికొకరు అండర్స్టాండింగ్ కోసం చేసేటటువంటి భాగంలో వాళ్ళ యొక్క వాతావరణం అలా కనబడుతుంది. వర్మ గారు మాట్లాడొచ్చా? చెప్పండి. ఏంటి వర్మ గారు, వీళ్ళకి ఏంటంటే వ్యవహారం తెలియకుండా ఒక భాష ఒకటి లైన్ పెట్టుకొని ఆ భాష మాట్లాడుకుంటా పోతా ఉంటారు. ఇప్పుడే సోదరుడు చెప్పాడు 2 ఎకరాల రైతు అని. ఈయన తెలుసో తెలియదో 78లో ఆయన ఎమ్మెల్యే కాకముందే 6 ఎకరాలు గ్రామానికి సంబంధించి పంచాయతీకి స్కూల్స్ కి ఇచ్చాయండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పొలం 28 ఎకరాలు. ఎవడో ఏదో ఊత పదం మాట్లాడాలని అది పట్టుకొని ఏదంటే అది మాట్లాడతారు. రెండోది ఇంకొక విషయం ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు 11 కోట్ల గురించి ఏదో ఒక సాక్షిలో ఒకటి 11 కోట్లు వచ్చేసి వాళ్ళు ఏదో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆడ పెట్టాడు, కూటమి ప్రభుత్వం పెట్టి అదేదో ఇరికిస్తున్నది. 11 కోట్లు ఎక్కడ దొరికినాయి? వర్ధమాన్ కాలేజీ పక్కన ఉన్నటువంటి ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ ఎవరిది? యోగేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి. ఉపేందర్ రెడ్డి ఎవరు? యువి డిస్టిలరీస్ అని పెట్టేసి కసిరెడ్డికి బినామీలుగా ఉండి ఒక డిస్టిలరీ తీసుకొని మీరు మొత్తం చేసి మీరు 239 కోట్ల కాంట్రాక్ట్ ఆ రోజు ఏదైతే బ్యావరేజెస్ అనుకున్నా మీరు ఆర్డర్ తీసుకొని అంతా చేసి కసిరెడ్డి మొత్తం స్కెచ్ చేసి మొత్తం చేస్తే కసిరెడ్డికి ప్రీశిష్యుడైన వరుణ్ణి పట్టుకుంటే
వాడిని పట్టుకొని మందలిస్తే ఫలా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి వాడు చెప్పిన వాంగ్మూలానికి పట్టుకొని దొరికేస్తే ఏం మాట్లాడుతున్నారు? Okay. రెండోది ఇంకొక విషయం, ఒక్క నిమిషం వర్మ గారు, వీళ్ళ కీలకం ఏంటంటే వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు కూడా చెప్తా. అక్కడ ఏంటంటే 11 కోట్ల